మరో భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ శంకర్ బాహుబలి 2 కాదు ఒకటే పార్ట్ను రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్ ప్రేమిస్తే ఎంతటి వారైనా మారతారంటున్న రష్మిక. ఇలాంటి సినిమా అప్డేట్స్ టాప్ 10 సినిమా న్యూస్ లో చూద్దాం. డైరెక్టర్ శంకర్ తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించారు. 1,00,000 కాపీలు అమ్మడైన వెల్పారి అనే నవల ఆధారంగా తన కళల ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. దీనికి గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ వంటి సినిమాలకు ఉపయోగించిన టెక్నాలజీ పరిచయం చేస్తానన్నారు. బాహుబలి సినిమా 2 భాగాలుగా కలిసి ఒక భాగంగా త్వరలో విడుదల కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. ఈ అక్టోబర్ 31న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం విశ్వంభర. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ భారీ ఫ్యాంటసీ వండర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 18 డేట్ లో విశ్వంభర ఆగమనం ఉంటుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు తెలుపుతూ ఆయనపై లుక్ ను రివీల్ చేసింది చిత్ర బృందం. గౌనాయుడు ప్రాంతంలో శివరాజ్ కుమార్ నటిస్తున్నారని చెప్పింది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాల్ని, వారి కళల్ని, ప్రేమ స్నేహాల్ని ప్రేక్షకుల మనసుకు తాకేలా చూపించే చిత్రం వింటారా సరదాగా. అశోక్ గల్లా, శ్రీ గౌరి ప్రియ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రేమిస్తే ఖచ్చితంగా ఎంతటి వారైనా మారతారని అంటున్నారు నేషనల్ క్రష్ రష్మిక. తనకు యానిమల్ సినిమాలో హీరో పాత్ర లాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి అభ్యంతరం లేదన్నారు. హీరో అక్కినేని అఖిల్ లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం లెనిన్. దర్శకుడు కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మాస్ చిత్రం పట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో నటిస్తున్న నటి భాగ్యశ్రీ బోర్సే ఈ నెల 16 నుంచి షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. గాల్వాన్ లోయలో జరిగిన యుద్ధం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ ను ఆగస్టులో మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న టీం మొదటి స్కెడ్యూల్ లడక్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. యంగ్ హీరో కిరణ్ అభవరం నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కే ర్యాంప్. ఈ సినిమాను జైన్స్ నాని డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ గ్లిమ్స్ ను ఎల్లుండి రిలీజ్ చేస్తున్నట్లు ఓ అనౌన్స్మెంట్ వీడియో ద్వారా ప్రకటించారు. 67,000 దొంగతనం చేశాక హీరో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనే కామెడీ అంశంతో తెరకెక్కిన చిత్రం బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి. దీక్షిత్ శెట్టి, బృందా ఆచార్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో అభిషేక్ ఈ మూవీని రూపొందిస్తున్నారు.